ఒక రాత్రి ఒక వింత జరిగింది. అడవి మధ్యలో ఉన్న పెద్ద మామిడి చెట్టు నిశ్శబ్దంగా నిలిచింది. ఆ గిరిజన అడవిలో ఆ చెట్టు చాలా ప్రసిద్ధి. దాని మామిడి పండ్లు తీయగా, రుచిగా ఉంటాయని అందరికీ తెలుసు. కాని ఒక ఉదయం జంతువులన్నీ చెట్టు కింద చేరి ఆశ్చర్యపోయాయి. మామిడి పండ్లు ఒక్కటైనా కనిపించలేదు నేను తీసుకోలేదు. అని ఎలుక అంది. నన్ను అనుమానించాడుతో కోతి కోపంగా అంది. అడవంతా గందరగోళం, అనుమానాలతో నిండిపోయింది. అప్పుడే ఒక చిన్న కుందేరు ముందుకు వచ్చి అంది, దయచేసి గొడవ ఆపండి. ఇది దొంగతనం కాదు. నేలను చూడండి. ఈ అడుగుజాడలు నదివైపు వెళుతున్నాయి. అందరూ నది దగ్గరకు వెళ్లారు. అక్కడొక చిన్న ఏనుగు చేతుల్లో మామిడిపళ్ళు పట్టుకుని వణికిపోతూ నిలబడి ఉంది. ఆ చిన్న ఏనుగు ఏడుస్తూ అంది, దయచేసి కోపపడకండి. నా అమ్మ అనారోగ్యంగా ఉంది. ఆమెకు జ్వరం వచ్చింది. కోతి మృదువుగా అంది, నువ్వు మమ్మల్ని అడిగుంటే మేమందరం ఇస్తాం కదా. కోపం నెమ్మదిగా అవగాహనగా మారింది. అందరూ కలిసి మరిన్ని మామిడిపండ్లు తీసుకొచ్చారు. వాటిని ఆనందంగా పంచుకున్నారు. చిన్న ఏనుగు నవ్వింది. అడవిలో మళ్లీ ఐక్యత నెలకొంది. ఆ రోజునుంచి ఒక నియమం: ఏదైనా అవసరముంటే అడగండి. ఎందుకంటే నిజం తెలిసినప్పుడు కోపం కరుణగా మారుతుంది.